ప్రతి నెల 3వ శనివారం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఎంటీఎంసీ కార్యాలయంలో మున్సిపల్ మాజీ చైర్మన్ టీడీపీ నేత కాండ్రు శ్రీనివాసరావు కొన్ని మొక్కలను కమిషనర్ అలీం బాషాకు అందజేశారు. ఈ సందర్భంగా కాండ్రు కమిషనర్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన మంగళగిరి పట్టణంలో సస్యశ్యామలంగా ఉండి మొక్కలు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మొక్క నాటండి అని చెప్పి నినాదంతో మేము ముందుకెళ్ళి మా స్వాతి సంస్థల తరపున మా ఫ్రెండ్ మేము అందరం కూడా నెల్లూరులో నిన్న నాటాము. 1,000 మొక్కలు పెంచాలని చెప్పేసి ఈ అగర్వుడ్, శ్రీగంధం, ఎర్రచందనం, మహాగని ఈ 4 మొక్కల్ని మేము మంగళగిరిలో ఈ డివైడర్లో కానీ లోపల కానీ మున్సిపాలిటీ స్థలాల్లో కానీ అమరావతి బాగా అభివృద్ధి చెంది సస్యశ్యామలంగా ఉండి వాతావరణానికి అన్నీ అనుకూలించి మొన్న లాస్ట్ టైం కరోనా ఇబ్బంది పడి వాతావరణంలో చాలా మార్పులు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటండి అనే కార్యక్రమంలో మేము కూడా కలిసి భాగంగా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మేము అందరం కూడా ఇది రెడీ చేసుకొని. నమస్కారం. ఈరోజు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ముఖ్యంగా 3వ శనివారం పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా కాండ్రు శ్రీనివాస గారు స్వాతి సంస్థల తరఫున మాకు దాదాపు 500 ప్లాంట్స్ డొనేట్ చేయడం మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ఈ 4 వెరైటీస్ సంబంధించిన ప్లాంట్స్, ఒక 8 ప్లాంట్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. వీటిని బేసిక్గా సంరక్షించడానికి కాంపౌండ్ వాల్స్ ఉన్న మా మున్సిపల్ లేఅవుట్ ఓపెన్ స్పేసెస్లో వీటిని పెట్టడం జరుగుతుంది. తర్వాత పబ్లిక్ కూడా ఎవరైనా కావాలంటే డెఫినెట్గా వాళ్ళకు ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్కి స్వాతి సంస్థల దగ్గర నుంచి కాండ్రు శ్రీనివాస గారు సపోర్ట్ చేస్తామని చెప్పారు. వారికి మా ఎంటీఎంసీ తరపు నుంచి ధన్యవాదాలు. ఇప్పుడు ఎంటీఎంసీ పరిధిలో దాదాపు మనం ఈ సంవత్సరం 50,000 మొక్కలు నాటాలనుకుంటున్నాం. అందులో ఇప్పుడు దాదాపు 2,500 వరకు మనకు మెయిన్ రోడ్ కావచ్చు, కొన్ని మనకు నేషనల్ హైవే సర్వీస్ రోడ్ కావచ్చు, ఇవి పెట్టడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు మనకు బేసిక్గా చెరువులు ఎక్కువగా అభివృద్ధి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈ చెరువులు ఎక్కువగా అభివృద్ధి చేయాలని చెప్పేసి సంకల్పం కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే కాజా చెరువు ఒకటి డెవలప్మెంట్ జరుగుతుంది. అక్కడ ఒక 3,000 ప్లాంట్స్ వరకు థిక్ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటం చెరువు కావచ్చు, తర్వాత దొలకపేట వాటర్ బాడీ కావచ్చు, ఇలా మన వాటర్ బాడీస్ని ఎక్కువగా ఫోకస్ చేసి 2 రకాల దానిలో మనకు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వర్షాకాలంలో వాటర్ రిటెన్షన్ ఒకటి జరుగుతుంది. రెండవది ప్లాంటేషన్ కూడా పెరగడం వల్ల ఎకలాజికల్గా బెనిఫిట్, ఎన్విరాన్మెంట్ వైజ్ మనకు బెనిఫిట్ ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల వీటిని కూడా మనకున్న అవకాశాన్ని వినియోగించుకొని రాబోయే కాలంలో చెరువులన్నీ కూడా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో బాగా డెవలప్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రిజల్ట్స్ రావడానికి ఒక 1 year, 1.5 year దాకా పడుతుంది అన్ని చెరువులు చేయాలంటే. కాబట్టి ఇవి ప్రజలు కూడా సహకరించి ఈ గ్రీనరీని పెంపొందించడానికి ఎంటీఎంసీకి సహకారం అందించేట్టుగా కోరుతున్నాను. పాపనపల్లి శివరామ్ అండి. ముందుగా స్వాతి జ్యువెలర్స్ సంస్థల తరఫున ఈ మొక్కల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు ఇచ్చే ప్లాంటేషన్ అంతా కూడా ఫుల్లీ ఆక్సిజన్ ప్లాంటేషన్ అండి. 24 hours కూడా ప్లాంటేషన్ ఫర్ సపోజ్ మహోగని వచ్చేటప్పుడు 24 hours ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఇలాంటి వాతావరణంలో మనం పెట్టుకుంటే మన సరౌండింగ్స్ కూడా మన కరోనా టైంలో ఏ విధంగా బాధపడ్డారో అందరూ చూసాము. అలాంటిది మన వంతు ఎంతో కొంత సరిచేయడానికి ఆక్సిజన్ ప్లాంట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీటి ద్వారా నెక్స్ట్ జనరేషన్కి ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అన్నీ కూడా ఆక్సిజన్తో పాటు ఆదాయం వచ్చే మొక్కలే మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా మొక్కల పెంపకంలో ఎంతో ఆసక్తి చూపించేవారు. అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది.